ఖమ్మం పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు ఉప ముఖ్యమంత్రి భట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫుల్ డిశ్చార్జ్ రిలీజ్ చేయడం జరుగుద్ది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్కి కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేవుడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజులు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్ లో పైన కృష్ణా బేసిన్ లో గాని అటు గోదావరి బేసిన్ లో గాని పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్ లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది శుభసూచకం మా రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. మీకు తెలియంది కాదు, రైతును రాజు చేసే దాంట్లో రైతుల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ మంత్రులమందరం రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి, అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతును ఆదుకునే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు, వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా, వారి ఆలోచనలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు, క్వింటాలకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం. ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం, మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతుల పక్షపాతంగా అయిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, రైతన్నులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నడ్లు రికమెండ్ చేసిందో ఆ రకాలు పెట్టాలని ఈ వేదిక ద్వారా కోరుతూ, మరొక్కసారి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలకి ఈ నాగార్జున సాగర్ నీళ్లు పాలేరు డౌన్ స్ట్రీమ్ నుంచి వెళ్తుందో ఆ రైతన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వారు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సరే, అదృష్టం కొద్దీ ప్రజల కష్టాల్ని బయటపడేయాలని, ఇందిరమ రాజ్యం తేవాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే, చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లే కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్లీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల, నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని, జూరాల, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. మొన్న గత సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇక్కడ సాగర్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి పాలేరు బయట నుంచి ఉన్నటువంటి తెగిపోతే కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే స్పందించి పరిశీలన చేసి దాన్ని మరమ్మతులు చేయటమే కాకుండా ఈరోజు నీళ్లు వదిలిపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవటమే కాకుండా వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి సరైన సమయంలో పెద్ద మొత్తంలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రైతు భరోసా పేరు మీద మొన్ననే ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు, అట్లాగే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ కింద 29 లక్షల పంప్ సెట్లు, అగ్రికల్చర్ పంప్ సెట్ల కింద 17,500 కోట్ల రూపాయలు,
అట్లాగే రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించిన సన్నొడ్లకి 500 రూపాయల బోనస్